వెల్కమ్ టు లియో న్యూస్. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈసీ అందరి మీద కన్నెర్ర చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సిఎస్ని అండ్ డీజీపీని వాళ్ళని వివరణ కోరడం, ఎందుకు మీరు పట్టించుకోలేదు అని చెప్పి ఇలా వివరణ కోరడం, ఇలా అయితే కొన్ని పరిణామాలు అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఈరోజు మొత్తం రన్ అవుతుంది. ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పడం జరిగింది, ఈ విధమైన చర్యలకు పాల్పడకూడదు, ఇవి మీరు కఠిన భద్రతలు తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న స్టేట్ డీజీపీ ఒకరికి వత్తాసు పలుకుతూ ఉంటే అతను సస్పెండ్ చేశారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి కూడా చాలా టైమ్స్ వార్న్ చేశారు. అదేవిధంగా కొంతమంది జిల్లా ఎస్పీలని వీళ్ళందరినీ కూడా బదిలీ చేశారు. మీరు ఈ విధంగా ఉంటే కరెక్ట్ పద్ధతి కాదు, మీరు ఒక నాయకుడికి తొత్తులుగా పనిచేయొద్దండి, పర్ఫెక్ట్గా పనిచేయండి అని. వీళ్ళు ఏం చేశారు, ఎన్నికల వరకు అదేవిధంగా వాళ్ళకి వత్తాసు పలుకుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారంటే దౌర్జన్యకాండ. రాష్ట్రంలో యాక్చువల్లీ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దౌర్జన్యాలు, ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందుకనే ఏమంటే వీళ్ళ అధికారులందరినీ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని స్టేట్ డీజీపీని అదేవిధంగా చీఫ్ సెక్రటరీని వివరణ పిలవడం జరిగింది. ఏంటంటే గతంలో ఒక ఆయన ఉన్నాడు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయనకి స్వామి భక్తి ఎక్కువ, ఆయన పక్కన ఒక తోక ఉంది కదా, ఆ తోక కోసమే పనిచేశాడని చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు చీఫ్ సెక్రటరీగా, ఆయన పక్కన కూడా ఒక తోక ఉంటుంది, ఆ తోక కోసమే పనిచేస్తూ ఉంటాడని కూడా అంటూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలి కొదిలేసి ఒక వ్యక్తి కోసం పనిచేస్తూ ఆ వ్యక్తికి సంబంధించి అతను ఓడిపోతున్నాడు కాబట్టి అతను చేసిన అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి ఆ ఫైళ్ళు డిలీట్ చేయడం దీంట్లో బిజీగా ఉన్నారు. దాంట్లో రాష్ట్రంలో ప్రధానంగా తిరుపతి దగ్గర కావచ్చు, మాచర్ల దగ్గర కావచ్చు, అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర కావచ్చు, ఏ విధంగా జరిగాయంటే అమాయకులైన ఎంతో మంది పైన దాడులు జరిగాయి. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అందుకని వీళ్ళు ఇంకా చర్యలు తీసుకోకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని చర్యలు తీసుకోవడం. దీంట్లో ప్రధానంగా ఏమంటే 12 మంది అధికారులని తీశారండి. తిరుపతి జిల్లాలో 4గురిని సస్పెండ్ చేశారు. దీంట్లో తిరుపతి ఎస్డిపిగా ఉన్న ఏ సురేందర్ రెడ్డి, అదేవిధంగా ఎస్పీ ఇన్స్పెక్టర్గా ఉన్న కె రాజశేఖర్ని, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎం భాస్కర్ రెడ్డిని, అదేవిధంగా అలిపిరి ఇన్స్పెక్టర్ ఓ రామచంద్రారెడ్డిని. ఇక్కడ 4 ఉంటే 3 పక్కన ఒకే తోకలు ఉన్నాయి. ఆ తోకలను బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎవరి కోసం పనిచేశారో, ఎవరిని పైకి తీసుకొని రావడం కోసం పనిచేశారని. అక్కడ తిరుపతి దగ్గర పద్మావతి యూనివర్సిటీ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాడి చేయించాడు. ఎవరిపైన? పులివర్తి నాని గారి పైన. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళు ఏంటంటే వాళ్ళ అనుచరులు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు డ్రామాలు ఆడారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు. అదేవిధంగా అక్కడ పులివర్తి నాని గారి పైన దాడి జరిగి ఆయన ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ భార్య పైన వీళ్ళపైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా దిగజారిపోయారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం ఈ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రాజశేఖర్ వీళ్ళు పనిచేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన 6 అధికారులు, దీంట్లో పుల్లారావు, గురుజాల ఎస్డిపిఓగా ఉన్న పుల్లారావు పైన, నర్సారావుపేట ఎస్డిపిఓగా ఉన్న విఎస్ఎన్ వర్మ పైన, అదేవిధంగా సిఐలు కె ప్రభాకర్ రావు, ఈ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ ఎం రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ డివి కొండారెడ్డి వీళ్ళపైన చర్యలు తీసుకోవడం. వీళ్ళు ఏంటంటే పల్నాడు, మాచర్ల, గురుజాల ఈ ప్రాంతంలో నర్సారావుపేటలో తీవ్రంగా ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేస్తూ ఉన్నా కానీ వాళ్ళపైన కనీసం చర్యలు తీసుకోలేదు. ఎవరు? ఇక్కడ కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కడ చూసిన దౌర్జన్యాలు చేసేవాళ్ళు. కనీసం వీళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఈ విధంగా వత్తాసు పలికినందుకు వీళ్ళని సస్పెండ్ చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రికి ఎస్డిపిగా ఉన్న సీఎం గంగయ్యని, అదేవిధంగా సిఐ ఎస్ మురళీకృష్ణని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేయడం. నిన్న దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా, దీనికి సంబంధించి వాళ్ళ ఆర్డర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అంటే అర్థం చేసుకోండి, ఇంతమందిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఎన్నికల ముందు వరకు ఎటువంటి చర్య తీసుకోకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరి మీద అంటే వీళ్ళు ఎన్నికల వరకు సైలెంట్ కింద సహాయం చేశారు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ప్రజా తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది. ఎవరికి? వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా వస్తుంది. అందుకని ఏమిటంటే వీళ్ళు ఎట్టైనా శాంతి భద్రతలు రాష్ట్రంలో దెబ్బతీయాలి, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని ఒక కుట్ర పెట్టుకొని వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉంటే వైసీపీ నాయకుల్ని ఎట్టయినా కానీ వీళ్ళని కట్టడి చేయాలి. యాక్చువల్లీ పోలీసులు వీళ్ళ మనుషులే కదా, అందుకని వదిలేశారు. ఏదైతే దాన్ని మనకేం తెలియనట్టు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ చర్యలు తీసుకోవాల్సిన ఎస్ఐలు, సిఐలు, అదేవిధంగా ఎస్డిఓలు, డిఎస్పీలు, ఎస్పీలు చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషను? స్టేట్ డీజీపీని పిలిచి అడిగారు, వీళ్ళు మీ వల్ల చేత కాకపోతే చెప్పండి, మేము బదిలీ చేసి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి చేసిపోను అందరినీ ఒక్కసారిగా. అంటే వీళ్ళు అర్థం చేసుకోండి, ఇక్కడ వీళ్ళు కనీసం చర్యలు తీసుకోలేదు. ఎవరు? ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వీళ్ళు కట్టడి చేయాలి ఎక్కడికక్కడ. నువ్వేంట్రా బయటకు వస్తే ఈ విధంగా ఉండదని సెక్షన్ 144 పెట్టినా కానీ వీళ్ళు విఫలమయ్యారు. అందుకని చెప్పి ఇప్పుడు టోటల్
పారామిలిటరీ బలగాలను పెట్టి ఆ పారామిలిటరీ బలగాల చేత ఈరోజు రక్షణ కల్పిస్తూ అదేవిధంగా దీన్ని కూడా రేపు జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 12వ తేదీ వరకు ఈ పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలని. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్కి వచ్చింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయడానికి ఈ వైసీపీ నాయకులు నాటు బాంబులతో అదేవిధంగా రౌడీజానికి రాష్ట్రం మొత్తం మీద ఒక మారణకాండ జరిపించడానికి ఒక పక్కా ప్లానింగ్తో ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడం జరిగింది. అందుకని ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి స్టేట్ డీజీపీకి సిఎస్కి కరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన సిట్టేసి ప్రతి ఒక్క దానిపైన నరసారావుపేట పైన, గురుజాల ఇష్యూ పైన, అదేవిధంగా పల్నాడు ఇష్యూ పైన, తాడిపత్రి ఇష్యూ పైన, అదేవిధంగా తిరుపతిలో చంద్రగిరిలో జరిగిన ఇష్యూ పైన ఈ విధంగా ఇష్యూ అన్నిటిపైన సిట్లేసి ఒక్కొక్క దాన్ని కేసు టు కేసు సిట్ చేసి ఎవరైతే అధికారులు పడి వాళ్ళకి శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ వీళ్ళందరినీ అదేవిధంగా రేపు స్టేట్ డీజీపీపై ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గుప్తా గారు, అదేవిధంగా ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో వీళ్ళని కూడా వార్న్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా చేస్తే మీరు కూడా మీ పైన కూడా వేటు పడుతుంది, మీరు కూడా సస్పెండ్ అవుతారని క్లారిటీగా చెప్పడం జరిగింది. మొత్తం సెంట్రల్ బలగాలతో రాష్ట్రం మొత్తం మీద సెక్షన్ 144 ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ వైసీపీ నాయకుల ఓటమి తాలూకు భయంతో ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారని మేము తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గిందండి. సెక్షన్ 144ను కూడా ఎక్స్టెండ్ చేయడం, అదేవిధంగా ఎన్ని 25 రకాల బలగాలు ఉంటే ఆ 25 రకాల బలగాలని స్టేట్లో పెట్టడం కొంచెం, ఎందుకంటే సామాన్యులకి రక్షణగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే అధికారులు ఒత్తాసు పలుకుతూ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం.